వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జీవన ఉపాధికి వలస వెళ్లిన పౌరులు సహా గ్రామంలో ఏర్పాటయ్యే ప్రతి ఓటరు తప్పనిసరిగా గణపత్రాలు దోషరహితంగా పూర్తి చేసి సమర్పించాలన్నారు. ఏ ఒక్కరైనా ఓటు కోల్పోకుండా చూడడం స్థానికంగా ఉన్న బిఎల్ఓలకే కాదు బిఎల్ఏలకు కూడా అత్యవసర బాధ్యత అని తెలియజేశారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పుడు వైఖరులు కాంప్లికేషన్స్ లేకుండా ఉండేలా పోలీసులు స్థానిక పాలకులతో సహకారం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా పాఠశాల విద్యార్థుల స్ఫూర్తిదాయక ఫలితం నిలిచింది. అదే గ్రామానికి చెందిన లహరి అనే విద్యార్థిని ఎంసెట్లో 950 మార్కులతో ఘన విజయాన్ని సాధించినందుకు గౌరవంగా శాలువాలు కప్పి సమర్పిస్తూ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ గోలి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఆయన లహరికి ఇంకా ఉన్నత విద్యలో సాధించాల్సిన లక్ష్యాలను చేరుకోవలసిన తన గ్రామానికి పట్టణానికి గర్వించదగిన పేరు తీసుకువచ్చేలా మరింత కృషి చేయమని సూచించారు. శ్రీ విద్యార్థుల విజయం సమాజానికి ఆదర్శమని ఆమెకు అన్ని విధాల మద్దతు అందిస్తామన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ విజయగౌడ్, మాజీ ఎంపీపీ రామరెడ్డి, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఎడ్మా సత్యం, బిఎస్ఆర్ నాయకులు సూర్యప్రకాష్ రావు మరియు స్థానిక ఇతర నాయకులు, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. ఇట్లా నేను ఎక్కువ కారణం అంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ నేనే ప్లస్ మళ్ళీ ఇన్ని ఓటర్లు ఉన్నాయి. ఈ ఇంట్లో ఎగ్జాంపుల్ 4 ఓట్లు ఉంటే ఇంట్లో ఒక్కటే ఉంటా. ఒక దగ్గర తెచ్చే వరకు దాదాపు నేను 992 ఓటర్స్ నేను ఆల్రెడీ ఫీడ్ చేసాను. మిగతా ఇక డెత్లు వచ్చేసి డబ్బులు వచ్చేసి దాదాపు 160 వరకు ఉన్నాయి. అవి షార్ట్ చేస్తున్నాను. మిగతా రిమైనింగ్ అందరు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉంచుకుందామా ఓటు, ఇక్కడ ఉంచుకుందామా ఆ డైలమాలో ఉన్నారు. ఇస్తాగాని పోస్తారు, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, పని లేదు. ఆ సంబంధిత సర్పంచ్ గారితో కూడా నేను కాంటాక్ట్ అయినా. ఇంకా 1000 10 ఇస్తా, 5 ఇస్తా అని వాళ్ళు కూడా అంటున్నారు. అది సమయానికి రాకపోవడం వల్లనే కొంచెం నేను ఎక్కువ ఇన్ని ఊరాలు ఉండడం వల్లనే నా బూత్ అనేది ఎక్కువ పడింది. నాకు అప్సెటింగ్ కూడా మాకు ఇంకో సెక్రటరీ ఇచ్చేసారు. అట్లా టయాపై పని చేస్తున్నాం. ఈ కారణంగా నేను ఎక్కువ పడుతుంది. మనకి టైం అయిపోతుందనే ఉద్దేశంతో మనం చేస్తేనే చాలా తొందరగా మరి ఏ ఒక్కరు మిగిలిపోయినా కానీ సమాజంలో మీరు ఆఫీసర్లు కాకుండా ఒక బాధ్యత పౌరుడిగా మనం ఓటకు కల్పించడం అనేది మన బాధ్యత అంతే కదా. కాబట్టి అది బాధ్యత మీరు తీసుకొని కొద్దిగా గట్టిగా ఇక్కడ లేకపోతే కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు దొరకకపోతే మా పిఏ వాళ్ళందరినీ కూడా అసెంట్ చేసి అందరికీ బాధ్యతగా మనం ఓటకు కల్పించే బాధ్యత అది చేస్తే బాగా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పటికల్లా అయిపోవాలి. ఒకరిని పార్టీ పంపిస్తున్నాడు. నాకు మొదలైతే మీరు పోయినా పోతే ఈ పొద్దుపెళ్ళి చతుర్పెళ్ళి పెట్టిందంట. నాకు కొంచెం 70 వరకు దాటి కర్మ 85 దాటి 85 దాటి రేపు అంటే మేము ప్రోగ్రామ్ పెట్టాం సార్. నేను చెప్పొచ్చిన పోతే పెట్టి మాకు బిఏలతో మేము ప్రోగ్రామ్ పెట్టాం సార్ రేపు అని చెప్పి వచ్చినాం. కంటిన్యూ వచ్చింది లేదు, ఈ రోజు వచ్చింది లేదు. నువ్వు కంటిన్యూ వచ్చిన పోతపల్లి గ్రామానికి చెందిన లహరి అనే అమ్మాయి ఎంసెట్లో 950 మార్కులు సాధించి మార్కులను సాధించి నెంబర్ 1 నిలిచింది. అమ్మాయిని మేమంతా కూడా అభినందించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మంచిగా చదువుకొని ఈ గ్రామానికి పేరు తేవాలి, మన రాష్ట్రానికి పేరు తేవాలి. మంచిగా చదువుకొని ఈ ప్రజలందరికీ కూడా వారికి తోచిన సేవలు చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వారిని అభినందిస్తూ వారికి ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే వారికి అండగా ఉండడానికి మేము నిలబడతాం. ఈసారి ఓటర్ లిస్టుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెల్దండ మండలానికి సంబంధించి పోతపల్లి గ్రామంలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలు గోలి శ్రీనివాసరెడ్డి గారు, రామరెడ్డి గారు,
మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ పరంగా ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈరోజు పోతపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇంకా దాదాపు 75% ఈ గ్రామంలో ఈ ఓటర్ లిస్టుల ప్రక్షాళన అనేది జరిగింది. ఇంకా ఒక 100-150 మంది రావాల్సిందని సంబంధిత బిఎల్ఓస్ మాకు చెప్పడం జరిగింది. ఈ మా బిఎల్ఏస్ కూడా పార్టీ తరఫున మా బిఎల్ఏస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్స్ విషయంలో కానీ బిఎల్ఓస్కు సహకరిస్తూ ఏ విధంగా వాళ్ళను ఓటర్స్గా నమోదు చేయాలనే దాంట్లో ఖచ్చితంగా పనిచేస్తున్నందుకు వారికి పోతపల్లి గ్రామ బిఎల్ఏస్కు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనే అవకాశం కలిగించిన పోతపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఓటును చేపియడం మనందరి బాధ్యత. తెలియని వాళ్ళకు చేపియడం అనేది మన బాధ్యత. అందులో భాగంగా ప్రభుత్వాలది ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే బిఎల్ఓలు ప్రతి ఇంటికి పోయి, ప్రతి ఊరికి పోయి, ప్రతి వాడకు పోయి వాళ్ళు చేపియవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళే చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా కానీ ఇబ్బందులు జరిగితే పార్టీ కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, ఏదైనా కానీ ఆ తరఫున బిఎల్ఏలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఈ బిఎల్ఏల అసిస్టెన్స్ తీసుకొని ముందుకు సాగినట్టయితే ప్రతి ఒక్కరికి ఏదైతే ఊర్లో 900 ఉన్నా 1000 ఉన్నా కానీ 1000 మందికి ఓటు హక్కు వచ్చేటట్టు చేసే బాధ్యత మన ప్రభుత్వాల పైన ఉంది. అది బిఎల్ఓల పైన ఉంది. కాబట్టి బిఎల్ఓలకు ఒకటే సూచన, మీరందరూ కూడా ఇంకా 10 రోజులు ఉంది ఈ ప్రక్రియ భాగంలో మీరందరూ కూడా ఊరు వాడ తిరిగి అందరినీ కూడా వాళ్ళకి తెలియని వాళ్ళకు తెలియజెప్పి వాళ్ళకు ఓటు హక్కు కల్పించవలసిన బాధ్యత మీ ఉన్నది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను.